Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. సభ విజయవంతానికి కార్యకర్తలు కృషి చేయాలి. విశ్వనాథ నాయుడు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో జూలై 2న నిర్వహించనున్న వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ విశ్వనాథ నాయుడు ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో అంతర్గత సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త సభ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న ఖాదీ పరిశ్రమల శాఖ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేకే చౌదరి పాల్గొని మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జూలై 2న జరిగే సభకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభ నిర్వహణ, ప్రజల సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. సభను చారిత్రాత్మక విజయంగా నిలబడడానికి అందరూ కృషి చేయాలని నాయకులు కోరారు. కోడూరు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన అందరికీ, రాని వారికి కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్ ఉండేది, ఇప్పుడు వీబీజీ రామ్జీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పేరును చేంజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రాంకి అటు సెంట్రల్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ మన కోడూరు కాన్స్టిట్యున్సీని తీసుకొని పాల్గొనడం, దాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేసి మనకు ఎన్ని విభేదాలున్నా విజయవంతం చేసిన తర్వాత అధిష్టానానికి తీసుకెళ్ళి కార్యకర్తలకు అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఎవరూ అసంతృప్తి పడకుండా అందరూ కలిసిమెలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ గారు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మీడియా సోదరులకందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జూలై 2వ తారీఖున కేంద్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు శివరాజ్ చౌహాన్ గారి చేతుల మీదుగా వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కూటమి పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాల నుంచి వందలాదిగా, వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు రైల్వే కోడూరులో మాజీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించుకొని పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా 2వ తారీఖు ఇక్కడ సభని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై కూటమి. వాళ్ళు సొంతగా డబ్బు ఖర్చు పెట్టుకునే వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసే వాళ్ళు ఈ రోజు రేపు స్థానిక సంస్థల్లో ఈ రోజు 2 సంవత్సరాలుగా ఏదైతే వ్యవహారం కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయో ఆ విధంగానే రేపు వైసీపీ నాయకులతో, అదేవిధంగా కొత్తగా వచ్చిన నాయకులతో ఈ స్థానిక సంస్థలు, అదేవిధంగా పదవులన్నింటినీ మీకు ఏదన్నా ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అవసరం అయితే అదే అవసరం చేసిన ఏ విధంగానైతేనేమి ఈరోజు మన నాయకుడికి మనం